Ladies and gentlemen, boys and girls, and my dear nibbies and nibbas, welcome to Filmy Focus. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, జనరల్లీ మనకి ఉత్సవాలంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే అన్ని రకాల దేవుళ్ళు, అందరి దేవుళ్ళు శక్తి వేషాలు అంటూ ఉంటాం. మనకు ఆ వేషాల రూపంలో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఉత్సవం అని ఒకటి ఉంది. మన తెలుగు సినిమా, ఇండియన్ సినిమా గర్వపడే నటీనటులు అందరూ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నారు అనమాట. అందుకే మేబీ ఉత్సవం అని పేరు పెట్టినట్టున్నారు. నాతో పాటు దానిలో ఆ లీడ్, దాన్ని ఏమనాలంటే లీడ్ కాదు, ఇప్పుడు మన ఉత్సవం భాషలో మాట్లాడుకోవాలంటే మేబీ ఆ పెద్దేమో దానికి సంబంధించి కమిటీ కుర్రాడు లాంటి వ్యక్తి అనమాట. ఆయన అదో పాటు ఉన్నారు, హీరో ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. మాట్లాడేద్దాం. హాయ్ అండి, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నానండి. యాక్చువల్లీ మీ ఇంట్రొడక్షన్ చాలా నచ్చింది నాకు. తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అని చెప్పారు కదా, వావ్ సూపర్. ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అన్నాను, నేను ట్రిప్ అయ్యానేమో అనిపించింది. బికాజ్ అందరూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండియన్ స్టార్స్ కదండి. సో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హిందీ, బాలీవుడ్, మలయాళం, తమిళ్లో అందరూ దే ఆర్ లైక్ ద టాప్ దేర్. యాక్చువల్లీ దిలీప్ ప్రకాష్ అని పేరు తప్పు పెట్టారేమో అని నా డౌట్. మీరేమన్నా కురుక్షేత్ర యుద్ధంలో పుట్టారా? ఎందుకన్నాను అలా చెప్పండి. అసలు ఎందుకన్నాను అసలు ఎందుకండి చెప్పనా? లాస్ట్ క్రేజీ బాయ్ సినిమాలో ఏమో అర్జున అనుకుంటా మీ క్యారెక్టర్, ఇప్పుడేమో ఇప్పుడేంటి క్యారెక్టర్ పేరు? కృష్ణ. ఓ మై గాడ్. కృష్ణ తర్వాత మీ ఫాదర్ నేమ్ కూడా యాడ్ చేసుకున్నారు, అభిమన్యు కదా. ముగ్గురు క్యారెక్టర్లు. ఈ ప్రమోషన్స్ లోనేమో దుర్యోధను డైలాగ్ చెప్తున్నారు. మొత్తం అందరూ మహాభారతం. ఓ మై గాడ్. కాదండి, మీరు ఎంత డీటెయిల్ గా అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారంటే. నేను క్యాజువల్ గానే చూస్తున్నాను, నేను క్యాజువల్ గానే చూద్దాం అనుకున్నాను. ఇవన్నీ తెలియకుండా ఇట్స్ హ్యాపెనింగ్ జరుగుతుంది 100%. ఏమో ఇది ఈ లాజిక్ పాపం. మేబీ ఏదైనా ఒక పవర్ ఉండొచ్చు. అంటే ఈ విషయం కొంచెం కల్కి సినిమా మేకర్స్ కి తెలిస్తే ఏమన్నా నెక్స్ట్ సినిమాలో ఒక రోల్ తీసుకుంటారేమో. ఈ మహాభారతం క్యారెక్టర్స్ లో క్యారెక్టర్ ఇంక్లూడ్ చేస్తారేమో. యాక్చువల్లీ నేను చేయాలండి కల్కిలో. ఒక ఛాన్స్, ఒక్క రోల్ అయినా చేయాలి. ఏంటి మరి ఇప్పుడు ఆ హెయిర్ బ్యాక్ చేయడం ఏదన్నా ఉందా? నాకు ఎందుకు మళ్ళీ పురాణాలకి టచ్ అవుతుంది ఇది. నెక్స్ట్ మంత్ ఒక మంచి అప్డేట్ తో వస్తున్నాను అండి. సో మంచి రివీల్ ఉంటది, చూద్దాం. దానికోసం హెయిర్ వేరే, గెటప్ వేరే, స్టైల్ వేరే, క్యారెక్టర్. సో జనరల్లీ ఎంత అద్భుతమైన కాస్ట్. నార్మల్ గా మాట్లాడుకుంటే పెద్ద స్టార్ హీరో కొడుకులకు కూడా సాధ్యం కాదేమో అనిపించింది. అంటే మనకి చాలా మంది చెప్పారు ఆల్రెడీ. యాక్చువల్లీ దిలీప్ ప్రకాష్ ఉంది కదా, ప్రకాష్ రాజ్ గారు కొడుక ఇతను అలా వచ్చింది. కామెంట్లు చదువుతాను కదా, రాస్తారు. బట్ నాకు ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదండి. సో నేను కన్నడలో ఒక చిన్న సినిమా చేసా, దాని తర్వాత క్రేజీ బాయ్ చేసా. క్రేజీ బాయ్ ముందు ఒక చిన్న సినిమా చేసా, నేను చెప్పాను అది. అంటే ప్రతి యాక్టర్ లైఫ్ లో ఒక ఎంబారస్మెంట్ సినిమా ఉంటుంది కదా, అలా చెప్పలేను. బట్ ఆఫ్ కోర్స్ నాకు లైఫ్ ఇచ్చింది అది. దాని తర్వాత క్రేజీ బాయ్ చేసా. దాని తర్వాత నేను డైరెక్టర్తో ట్రావెల్ అయ్యి ఈ కథని డిస్కషన్ చేసి, ఈ కథ పాయింట్ నాకు చాలా నచ్చింది. అంటే ఎలా హీరో ఎలా థియేటర్ని రివైవ్ చేశాడు, అండ్ హౌ హీ రెస్పెక్ట్స్ ద కల్చర్ అనేది ఈ సినిమా అండి. సో దట్ ఈస్ మై జర్నీ. సో బేసికల్లీ నాకు ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఏంటి కళాకారుడు చచ్చిపోయినా పర్వాలేదు కానీ కళ చచ్చిపోకూడదు. కళాకారుడు చనిపోవచ్చు కానీ కళ చనిపోకూడదు. సినిమా తీయడానికి మెయిన్ ఉద్దేశం అదే అనిపించింది నాకు. అవునండి, అంటే ఇట్ ఇస్ నాటకం అనేది ఇట్స్ ద బేస్ ఆఫ్ ద మూవీ. బట్ ఇది కాకుండా మన సినిమాలో రొమాన్స్ ఉంది, మంచి రొమాన్స్ ఉంది మన యూత్ ఆడియన్స్ కి. మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది, వి హ్యావ్ అంటే కామెడీ సీన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అ ఫుల్ మీల్స్ ప్యాకేజ్ అని చెప్పవచ్చు. అంటే ఉత్సవం, ఇట్స్ అ హ్యాపీ సెలబ్రేషన్ మూవీ. సాడ్ మూమెంట్స్ ఉంటాయి, ఉండకపోతే ఎలా. సాడ్ మూమెంట్స్ ఉంటాయి, అంతేగాని మరీ డీప్ గా వెళ్ళకుండా, ఏ ఎమోషన్ ని ఎగ్జాగ్జరేట్ చేయకుండా మేము తీసామండి. ఇట్స్ ఫీల్ గుడ్, లైట్ హార్టెడ్ ఫిల్మ్. సో డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా నార్మల్గా.
హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద చూసి జనరల్గా ఏం గుర్తొస్తుంది, ముందుగా కేజీఎఫ్ గుర్తొస్తుంది. ఇక్కడ చూస్తే కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. లేదండి, వీఆర్ యాక్చువల్లీ వెరీ గ్రేట్ఫుల్. మైత్రి రిలీజెస్ కి, హొంబాలే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మన సినిమాని చూసి, మన సినిమాలో ఉన్న కంటెంట్, ఆ సినిమా మేకింగ్ ని చూసి చాలా నచ్చింది వాళ్ళకి. సో ఒకే మాట చెప్పారండి, చాలా అంటే వెల్ మేడ్ సినిమా. థియేటర్లో చూసి బయటకు వస్తారు కదండి, ఎవ్రీవన్ విల్ ఫీల్ హ్యాపీ. అలా ఉంది సినిమా, అందరికి కనెక్ట్ అవుతుందండి. ఓకే. సో జనరల్లీ రీసెంట్ గా రంగమార్తాండ వచ్చింది, అందరూ మెన్షన్ చేస్తూనే ఉంటారు. సూపర్ సినిమా. అవును. బట్ అంటే మీకు రివ్యూస్ కూడా వాళ్ళు ప్రీమియర్స్ ముందుగానే వేసారు చాలా మంది మీడియాకి. సో రివ్యూస్ ఆల్మోస్ట్ ఒక 15 days ముందే, సినిమా రిలీజ్ కి ముందే, 1 week ముందే రాశారు అందరూ కూడా. ఎక్కడ కూడా బ్యాడ్ నెగిటివ్ రివ్యూ ఇంత కూడా చూడలేదు. బట్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా, ఈ రోజు నేను ఆ డైలాగ్ విన్న తర్వాత అనిపించింది అనమాట, కళ చచ్చిపోకూడదు అని అన్నారు కదా. ఇంత మంచి సినిమాని ఎందుకు ప్రేక్షకులు క్రౌడ్ అటెన్షన్ ఎందుకు కొట్టట్లేదు అనేది మేజర్ థింగ్. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు కొంచెం అది మొత్తం ఆర్టిస్టిక్ ఫిల్మ్ కాబట్టి ఇది కొంచెం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మార్చి, అంటే ఒక ఆర్ట్ ఫిల్మ్ ని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసినట్టు అనిపించింది. అవునండి. బేసికలీ నాటకాలు అనేది ఒక బ్యాక్ డ్రాప్, దాన్ని డైరెక్టర్ గారు ఎలా చూపించాడో అనేది అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ కిస్ సాంగ్ అని రిలీజ్ అయింది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని రిలీజ్ అయింది. నాటకాలు ఎక్కడ, ఫస్ట్ కిస్ ఎక్కడ అనేది కూడా చాలా క్వశ్చన్లు వచ్చాయి. కానీ అంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఉత్సవం అంటే సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ట్, లైఫ్, లవ్, కల్చర్ అండ్ మ్యారేజెస్. సో ఈ సినిమాలో అన్నీ ఉన్నాయండి. అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్ట్ ఫిల్మ్ అండ్ వీఆర్ నాట్ ఓన్లీ టెల్లింగ్ అబౌట్ ఈ నాటకాలు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఈ యూత్లకి నో వన్ నోస్ అబౌట్ నాటకం. అంటే ఎక్కువ స్ట్రెస్ చేయరు, ఎక్కువ చూడరు. సో మన సినిమా ద్వారా వీఆర్ గివింగ్ అవుట్ అ మెసేజ్ దట్ నాటకం నుంచే సినిమాలు వచ్చాయి, టీవీలు వచ్చాయి. సో దట్ ఈస్ ద మదర్ వూమ్, తల్లి గర్భం లాగా. అండ్ దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ద ఫిల్మ్. అండ్ రంగమార్తాండ ఇట్స్ నట సమ్రాట్ ఇది కదా, అది సూపర్బ్లీ వెల్ మేడ్ ఫిల్మ్. కృష్ణవంశీ సార్ అండ్ ఆబ్వియస్లీ ప్రకాష్ రాజ్ సార్, బ్రహ్మానందం సార్ అయితే నెక్స్ట్ లెవెల్. కెమిస్ట్రీ ఇప్పుడు మారినట్టుంది కదా, మీకు మీ ఫాదర్ కే ఉంటుంది, మీరు ఉండేలా ఉంది. బట్ ఇందులో ఉత్సవంలో ఇట్స్ ఫన్, అంటే హ్యాపీ, సాడ్నెస్ అంతా ఉన్నాయి. చాలా తక్కువ, ఒక 100% లో 5% అనొచ్చు. బట్ 95% ఎంటర్టైన్మెంట్, ఫన్, హ్యాపీనెస్ ఇదంతా ఉందండి. సో మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్ కానీ నేను స్టేజ్ ప్లేలో చేశానండి, కానీ ఈ పౌరాణిక స్టేజ్ ప్లేస్ కొంచెం తక్కువే. ఈ స్టేజ్ ప్లేస్ మీకు తెలుసు కదా, ఈ మోడర్న్ స్టేజ్ ప్లేస్ నేను బెంగళూరులో చేశాను. అంటే బేసికల్లీ ఇంట్లో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడతారండి? అంటే కొంచెం మదర్తో కన్నడ, ఫాదర్తో కూడా కన్నడనే, బట్ వేరే వాళ్ళతో ఫ్యామిలీ. ఎక్కడ అసలు మీది ఇప్పుడు ఎవరిదండి? మదర్ ఫ్రమ్ తెలుగు అండి? మదర్ కన్నడ, ఫాదర్ తెలుగు. ఎక్కడండి తెలుగులో? హిందూపూర్. బాలయ్య బాబు గారు, జై బాలయ్య. బాలయ్య బాబు గారు నియోజకవర్గంలో పుట్టి పౌరాణిక డైలాగ్ చెప్పకపోతే ఆయన ఫీల్ అయ్యి అసలు ఊరుకోరేమో కదా. మొన్న వచ్చి ఏమన్నా మీకు ఏమన్నా ఇక్కడ ఓట్లు ఏమన్నా ఉందా ఇక్కడ? మొన్న ఎలక్షన్స్ లో ఏమన్నా ఓటేసారా? అంటే నాది అక్కడే ఉంది, అర్థమైంది అది. ఓకే ఓకే. సో నాస్టాల్జియా మూమెంట్స్ ఒకటి అన్నారు. బేసికల్లీ ఇప్పుడు డ్రామా అనేది నాకు తెలిసి సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఈ దసరా ఇలాంటి వాటికి ఊర్లు వెళ్తూ ఉంటారు. ఊర్లలో మన చిన్నప్పుడు ఉండేవి, ఐ మీన్ ఒక 15 years బ్యాక్. ఇప్పుడు కూడా రేర్ గా జరుగుతున్నాయి, అందరూ ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. కానీ ఒక 15 years బ్యాక్ అయితే ఆల్మోస్ట్ ప్రతి ఉత్సవానికి ఒక డ్రామా వేయడం. మీకేమన్నా అలాంటి డ్రామాలు ఏమైనా గుర్తున్నాయా? అవును, నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నాటకాలు వేసేవాళ్ళు. ఓకే, ఇలా పౌరాణిక. అవును, నేను స్కూల్లో నేనే ఈ పంచతంత్రాలు, బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ మహాభారతం, రామాయణం
ఈ అన్నింటినీ నేనే రాసి నేనే ఎగ్జిక్యూట్ చేసేవాడిని. అంటే నేను చదువుతో పాటు కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని. సో నేను ఈ చిన్న నావెల్స్ కాదు, నోవెల్లా అంటే నావెల్ షార్టర్ వర్షన్, చిన్న బుక్స్ రాసేవాడిని. అండ్ అంటే ఐ యూస్ టు లవ్ టు యాక్ట్. అండ్ ఈ ఆర్ట్ గురించి నాకు చిన్నప్పటి నుంచే, స్కూల్ నుంచే నాకు చాలా ఇష్టం. సో అది వచ్చిందండి, దొరికింది. అంటే అండ్ ఇంతమందితో ఇంట్రడ్యూస్ అవుతున్నానని. బట్ మేము బ్యాక్గ్రౌండ్ లో ఒకటి విన్నామండి, అది మరి రూమరో కాదో మీరే క్లారిఫికేషన్ ఇవ్వాలి. యాక్చువల్లీ మీ వీళ్ళందరినీ ఒప్పించే పాత్రలో మీది ప్రధాన పాత్ర అని చెప్పి లేదండి, యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఆయన ఆబ్వియస్లీ ఆయనతో పాటు మీరు ఉన్నారని చెప్పి, ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడి లాగా సంథింగ్ ఎలా ఉంటాయి కదా, మీరు ఉన్నారని చెప్పి బయట అనుకుంటారు. లేదండి, మీరే కష్టపడి అంటే మీ సినిమా అని చెప్పి మీరు ఓన్ చేసుకున్నారని. ఇప్పుడు డైరెక్టర్ గారు ఎంత ఓన్ చేసుకున్నారో మీరు కూడా అంతే ఓన్ చేసుకుని కష్టపడి ఇద్దరు కలిసి ఇవన్నీ ఎంతమందిని ఒప్పించారని చెప్పి బయట అనుకుంటున్నారు. అవునండి, ఓ అయితే సూపర్ కదండి. బట్ యాక్చువల్ గా క్రెడిట్స్ ఇవ్వాలంటే డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ కథే వీళ్ళందరినీ తీసుకొచ్చిందండి. అంటే ఆ కథలో ఆ పవర్ ఉందని మీకు ఈ పోస్టరే ఒక ఎగ్జాంపుల్. ఇంతమంది ఒప్పుకొని చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో అర్జున్ సాయి గారు ఫస్ట్ ఫిల్మ్ ఇది మేకింగ్ వైజ్ డైరెక్టర్ గా కదా. ఇంతకుముందు ఒక స్టోరీ రాశారు, అది హారర్ థ్రిల్లర్ సంథింగ్, హారర్ తమిళ్లో స్టోరీ ఇచ్చినట్టున్నారు. లేదు, అది ఏదో మోస్ట్లీ ఐఎండిబిలో ఏదో లింక్ మిస్ అయినట్టుంది. బట్ అర్జున్ సాయి హీస్ అంటే జబర్దస్త్ లో, ఎక్స్ట్రా జబర్దస్త్ లో, సుమా గారి షోలో, అన్ని షోలకి రైటర్ ఆయన. కృష్ణవంశీ గారు సినిమాలు కూడా పనిచేశారండి యాజ్ అ రైటర్. సో ఇది డెబ్యూ సినిమా, ఇది మిక్స్చర్ అన్నమాట. అది ఏదో మిస్ అయ్యింది. ఇప్పుడు మీరు చెప్తుంటే మిక్స్చర్ ఎలా వచ్చింది అనేది అర్థమైంది మనకి. జనరల్లీ ఇదంతా ఇప్పుడు మల్లెమాల ప్రొడక్షన్స్ షోస్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటది. కృష్ణవంశీ గారి దగ్గరకు వచ్చేసరికి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్, ఇది ఇప్పుడు రెండు మిక్స్ చేస్తారు అనమాట ఆయన. ఇంకొకటి ఇంకా ఆర్జీవి గారి దగ్గర చేసుంటే కెమెరా యాంగిల్స్ కూడా కనిపించేది. ఫ్యామిలీ డ్రామాలో ఇలా కెమెరా యాంగిల్స్ కింద నుంచి పెట్టడం, యాక్షన్ కూడా ఉండేది. లేకపోతే ఇందులో హారర్ యాడ్ చేసేవారు, హారర్ కానీ క్రైమ్ కానీ. కరెక్ట్, వెరీ ట్రూ. యాక్చువల్లీ మీ అబ్జర్వేషన్ అయితే సూపర్ అండి. నిజంగా కదా ఇప్పుడు ఇచ్చారు లీడ్ అది నిజంగా. అంటే ఆ కామెడీని కృష్ణవంశీ గారి ఎక్స్పీరియన్స్ ని ఎలా లింక్ చేశారు, వావ్ సూపర్. స్ట్రైట్ గానే చెప్తున్నారా? నేను అందుకోలేకపోతున్నాను, అందుకోలేకపోతున్నాను డౌట్ వచ్చింది. సో ఇప్పుడు ఇంతమంది గొప్ప నటుల మధ్య మీ పేరు గురించి మేము మాట్లాడుకోవాలి. సో ఓకే, మీరు వచ్చారు, వై రెజినా గారిని వై అంటే ఎందుకు పిక్ చేసుకున్నారు? అంటే ఆవిడ గొప్ప యాక్ట్రెస్ అనేది అంటే తెలుసు, జనరల్లీ మాకు తెలుసు. బట్ మీరు ఒక యూనిక్ క్వాలిటీ చూసే ఉంటారు కదా, ఖచ్చితంగా ఆవిడని పిక్ చేసుకోవడానికి. అంటే కాస్టింగ్ అంతా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు. అడగలేదా మీరు ఈ రెజినా గారు ఎందుకని? లేకపోతే అంటే ఓకే రెజినా గారు ఒప్పుకున్నారని చెప్పిన తర్వాత నాకు యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐఎమ్ హర్ ఫ్యాన్ ఆబ్వియస్లీ. సో ఆవిడ కూడా స్టేజ్ ఆర్టిస్టే అండి, అంటే ఇన్ చెన్నై బిఫోర్ ఫిల్మ్స్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా యాక్చువల్లీ. అండ్ వర్కింగ్ విత్ హర్ ఆల్సో ఐ లవ్డ్ ఇట్. ఒకసారి మాకు ఆ డైలాగ్ చెప్పండి ఒకసారి. ఏమంటివి ఇంత తెలుగు ఎంత బాగా మాట్లాడారంటే అసలు లిటరల్లీ సూపర్. 1 minute 30 seconds ఉందండి. ఇప్పుడు చెప్పరా అయితే? ఒకసారి ప్లీజ్. ఓకే, ఏమంటివి జాతి నెపమున సూత సుతున కింద నిలువారత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఏందువా. నీ తండ్రి భరద్వాజని జననం ఎట్టిది, అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులమో ఇంత ఏలా. అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనువుడు శివ సముద్రుల భార్యవు గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము. సో
ఇలా ఉంటుందండి. కొంచెం మధ్యలో సూపర్. అంటే ఆ కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, జుబుక్స్, మాకే రావా వర్డ్స్, తెలుగు వాళ్ళకే రావా వర్డ్స్, మరీ దాన్ని సాంస్క్రిట్ మిక్స్డ్ అవి. అమ్మ సూపర్ సూపర్ చెప్పారు అసలు తెలుగు వాళ్ళు. ఎన్టీఆర్ మీరు ఆ ఎక్స్ప్రెషన్ కూడా, ఎన్టీఆర్ గారు ఎక్స్ప్రెషన్ కూడా బాగా ఓన్ చేసుకుంటున్నట్టున్నారు కదా, ఎంత పాజ్ ఇవ్వాలి. ఆయన గాడ్ అండి, ట్రై చేసాం. లేదు బాగుంది, చాలా బాగుంది, సీరియస్లీ చాలా బాగుంది. యా. సో ఇప్పుడు అంటే మీరు మెయిన్ మోటో ఏంటి అంటే, నాస్టాల్జియా మూమెంట్స్, నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి మళ్ళీ అన్నారు మనకి, మళ్ళీ మన డ్రామా రోజులు కావచ్చు, ఏదైనా ఒక పర్టికులర్గా పీరియాడికల్ డ్రామా అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్కి చెందిన స్టోరీయా, లేదు ప్రెసెంట్ టైం అండి. అంటే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్స్ అయ్యి అలాంటి కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఏమి ఉండదు. ప్రెసెంట్ స్టోరీ లైన్, ప్రెసెంట్ టైంలో జరిగే స్టోరీ లైన్ ఇది. సో అంటే సినిమాలో ప్రీ క్లైమాక్స్ మీరు ఖచ్చితంగా చూడాలి, అది నెక్స్ట్ లెవెల్ ఉందండి. అంటే వీళ్ళందరూ యాక్టింగ్ అయితే వావ్. ఈ గెటప్ లో ఉంది కదా, ఈ గెటప్ మీకు ప్రీ క్లైమాక్స్ లో మీకు కనిపిస్తుంది. ఓకే. సో రంగమార్తాండలో దుర్యోధన అండ్ కర్ణ మధ్య కాన్వర్సేషన్ ఉంటుంది, మీరు చూసారో చూడదు ఐ డోంట్ నో. ప్రకాష్ రాజ్ గారు అండ్ బ్రహ్మానందం గారి మధ్య సూపర్ అండి. అసలు ఎంత దాన్ని ఏమంటారు అంటే, మొత్తం మర్చిపోతాం, వరల్డ్ లో మర్చిపోయి నిజంగా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది వాళ్ళ కాన్వర్సేషన్. సో ఇందులో ఏమన్నా ఒక పర్టికులర్ కాన్వర్సేషన్ ఉందా అంటే, పురాణాలనే కాదు, చిన్నప్పుడు కొన్ని ఉంటాయి కదా ఇలాంటి డ్రామాలు, ఒక బాగా దాన్ని ఏమంటారు ఫిక్షనల్ డ్రామాస్ కూడా ఉంటాయి, బాగా పాపులర్, అలాంటిది ఏదన్నా ఒక పర్టికులర్ ఏమన్నా ఉందా? ఉంది, చాలా బాగుంది, బట్ అది చెప్తే స్పాయిలర్ లా అయిపోతుంది అది. ఓకే ఓకే. అంటే సూపర్ గా ఉందండి. ఈ గెటప్ ని చూస్తే మీకు ఏ క్యారెక్టర్ అయినా గుర్తుకొస్తుంది? అవును, నాకు కొంచెం కన్నప్పలా అనిపిస్తున్నాడు. అయ్యో లేదు, కొంచెం శివుడి నామాలు కనిపిస్తున్నాయి అక్కడ, అది కామన్ గా కనిపిస్తుంది. బట్ నేను శివుడు కాదేమో అనుకుని, అందుకని శివభక్తుడు వేరే చెప్పాను అన్నమాట. శివుడే, కానీ మీరు సినిమాని చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో అలీ గారు నాకు తెలిసి నారదుడి గెటప్ కనిపిస్తుంది, అది తెలిసిపోతుంది, నారదుడి గెటప్ తెలిసిపోతుంది. డ్రామా నారదుడా, రియల్ నారదుడా అనే కన్ఫ్యూజన్ ఉంది ఇంకా స్టిల్. చెప్పొచ్చా? సినిమాని చూడండి యాక్చువల్లీ. యా, బట్ పేర్లు భలే ఉన్నాయండి. బ్రహ్మానందం గారు పేరు అదిరిపోయింది అసలు. గిన్నిస్ బుక్ పంతులు. యాక్చువల్లీ గిన్నిస్ బుక్ లో ఎక్కారు కదా మొన్న ఆయన సినిమాల పరంగా. ఇన్ని సినిమాలు ఎవరు చేయలేదు వరల్డ్ లోనే కదా, 1000+ సినిమాస్ ఎవరు చేయలేదు ఫిల్మ్స్. అందుకనే ఉన్న రిఫరెన్స్, అదే రిఫరెన్స్ అండి గిన్నిస్ బుక్ పంతులు. సినిమాని చూడండి, నిజంగా నేను జస్ట్ దానికి రిఫరెన్స్ అదేనా అని అడిగాను ఊరికి. ఆ గిన్నిస్ బుక్ కూడా ఉంది మైండ్ లో. అంటే మీరు నాకు తెలిసి దాన్ని ఏమంటారు, ఏకపక్షంగా లేరు, స్త్రీల వైపు కూడా ఉండి ఆమని గారిని, ప్రేమ గారిని పెడతా ఉన్నారు కదా, సుధా గారు అన్ని విధాల జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎమోషన్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, వాళ్ళు చేసే ఏంటి పాత్రలు కానీ, ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్డ్. ఓకే. సో మెయిన్ మోటో ఏంటండి అసలు అంటే, నాస్టాలజియా మూమెంట్స్ గురించి ఒకటి మీరు కొంచెం ఓపెన్ అయ్యారు, నాకు డైరెక్టర్ గారు చెప్తుంటే ఉన్నాను నాస్టాలజియా మూమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయని. సో అది కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ మెయిన్ థీమ్ కానీ, లేదంటే ఏదైనా ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా ఆడియన్స్కి? అదే అండి, ఉత్సవం అంటే సెలబ్రేషన్. సో మన సినిమాలో ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ లవ్, కల్చర్, మన తెలుగు కల్చర్, మన ఇండియన్ కల్చర్. ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, అండ్ ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ మ్యారేజెస్. సో ఆడియన్స్ కి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. ఆడియన్స్ కి ఏం చెప్తానంటే, సో ఒక మంచి రెస్పెక్టబుల్ సినిమా చేసామండి, ఒక మంచి పాయింట్తో ఫీల్ గుడ్ సినిమా చేసాం, థియేటర్లకు వచ్చి చూస్తే దే లవ్ ఇట్ అని నేను గ్యారంటీ ఇస్తున్నాను అండి. సో ఇంతమందిలో మనకి ఫాదర్ అండ్ సన్ ప్రకాష్ రాజ్ గారితో చూసుకుంటే బొమ్మరిల్లు ఇక్కడ బాగా ఫేమస్. అవును, తెలుసు. ఆ లాస్ట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, మొత్తం మీరే చేశారు అంటూ ఉంటారు కదా. సో మీకు
అలాంటి ఒక మంచి సెగ్మెంట్ ఆయనతో ఛాలెంజింగ్ ఉంటుంది. అది మీకు నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అక్కడ నుంచి తీసుకున్నది ఆయన నుంచి ఇన్పుట్స్ కూడా వస్తూ ఉంటాయి, కొన్ని గ్రాప్ చేయొచ్చు. సో అలాంటి అంత మంచి గొప్ప నటుడితో పోటీ పడే ఛాన్స్ ఏమైనా వచ్చిందా ఒక పర్టికులర్ ఏదైనా ఒక సీన్లో? అంటే ఛాలెంజింగ్ అనిపించే సీను అలా సీన్ ఆ సిచ్యువేషన్ రాలేదు. అంటే ఇట్ వాజ్ వన్ మంచి ఫాదర్ సన్ కాంబోలా చేశాడు మన డైరెక్టర్. బట్ ప్రీ క్లైమాక్స్ లో మంచి ఎమోషనల్ సీన్ ఉంది, అంటే హ్యాపీ ఎమోషన్స్. ఓకే, సో చూస్తే యుల్ గెట్ టు నో. సో మీకు టఫెస్ట్ ఏంటంటే ఇంతమందిలో నేను ఒకరి పేరే అడుగుతాను, మీకు ఛాలెంజింగ్ ఎవరితో అనిపించింది ఒకరితో స్క్రీన్ స్పేస్ లో పర్టికులర్ ఒక సీన్ అనిపించవచ్చు, ఈ సీన్ మీరు అది దాటడానికి కొంచెం గుట్టకలు మింగొచ్చు, ఇలాంటి రకరకాల అలాంటి ఒక పర్టికులర్ సీన్ ఎవరితో స్క్రీన్ స్పేస్ లో వచ్చింది ఆ ఛాలెంజింగ్ సీన్? ప్రకాష్ సార్ తో రెజినా గారితో ఇద్దరితో. అంటే ఈ రొమాంటిక్ సీన్స్ చేయడం అంటే కొంచెం కష్టం నాకు, అంటే ఆ షూటింగ్ టైంలో. అది షూటింగ్ టైంలో అంటారు కదా, వితౌట్ కెమెరాస్ ఓకే. లేదు, అది ఇంకా కష్టం. అది ఇదైతే మేము ప్రిపేర్ అయ్యి వస్తాం బ్రో. సో ప్రకాష్ రాజ్ సార్తో చేసే సీన్లు అన్నీ నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. అండ్ ఐ డిడ్ గుడ్ జాబ్ అని ఆయనే చెప్పాడు. సో ఏదన్నా ఒక పర్టికులర్ డే ఉందండి మీ లైఫ్లో అలాగా? అంటే ఒకటి మోస్ట్ మెమరబుల్ డే ఉంటుంది, ఇంకొకటి హెక్టిక్ డే అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవి ప్రొలాంగ్ చేయాలి డైలాగ్స్. నాకు తెలిసి కొన్ని సింగిల్ షార్ట్ డైలాగ్స్ ఉంటాయి, మీరు 1 minute ఎలా చెప్పారో అలాంటి డైలాగ్స్ ఉంటాయి పాపం. కంటిన్యూస్గా 1.5 minutes 2 minutes ఇంత బట్టి పట్టాలి లాంగ్ డైలాగ్. సో ఇలాంటి డే ఏమన్నా ఉందా మీ లైఫ్లో ఈ ఉత్సవం మేకింగ్ లో? అంటే డైలాగ్స్ అలాంటి డైలాగ్స్ ఏం లేవండి. బట్ నేను చేసిన డాన్స్ ఉంది కదండి, ఆ ఫస్ట్ కిస్ డాన్స్, దాని గురించి చెప్పాలంటే కొంచెం కష్టమైంది నాకు. ఎందుకంటే నేను బాబా భాస్కర్ మాస్టర్ చేసింది ఆ సాంగ్. ఆయన ఫోన్ చేశాను, మాస్టర్ నాకు కొంచెం ప్రాక్టీస్ కావాలి మాస్టర్, లేదంటే నాకు కష్టం అయిపోతుంది షూటింగ్ టైంలో అని చెప్తే, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు వచ్చి జస్ట్ ఇలా అయిపోతుంది అని చెప్పి, ఓ మై గాడ్, మాస్టరు అలాంటి స్టెప్లు నాకు చూపించాడు. నేనైతే ఓకే అంతే, నేను ఈరోజు నాకు ఆ రోజు మొత్తం ఫుల్ క్రాంప్స్ వచ్చి ఒక 3-4 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ షూట్ చేశానండి. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, ఆ స్టెప్లు అయితే చాలా బాగా వచ్చాయి. సో credit goes to him. So that was a very difficult day. యాక్చువల్లీ చూసాం ఆ స్టెప్స్ కూడా. కాకపోతే స్టెప్స్తో పాటు మీరు ఆ కిస్ని కొంచెం మీ ఎక్స్పీరియన్స్ని కొంచెం పొయిటిక్గా తెలంగాణ డైలెక్ట్లో సంథింగ్ ఏదో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా, అవి వింటూ ఉన్నారు అనమాట ఎక్కువగా. రామ్ మిరియాల్ గారితో పాడించి, రామ్ మిరియాల్ గారు పాడారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు రాశారు. సో లిరిక్స్ అయితే మీరు విన్నారు కదా, ఇట్ ఈస్ అమేజింగ్. చాలా ఫన్ పెప్పీ నంబర్, ఈ యూత్లకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ కిస్ అవును, ఫస్ట్ కిస్, మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? నా ఫస్ట్ కిస్ అండి మేబీ స్టోరీ పెట్టుకుంటానే ఎవరైనా ఇస్తే లేదండి. మేబీ నేను ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తర్వాత వస్తుంది అర్జునుడు ఓకే, అది ఆన్ స్క్రీన్ అవ్వచ్చు, ఆఫ్ స్క్రీన్ నాకు చూసారా ఫస్ట్ కిస్. ఓహే ఎంత బాగుంది, సర్లేండి ఓహే బాగుంది. బట్ రియాలిటీలో జరిగినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మిమ్మల్ని ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతాను. బాగుందండి, మీ సాంగ్ పెట్టుకుంటాను, స్టోరీ కూడా పెట్టుకుని మిమ్మల్ని ట్యాగ్ చేస్తున్నారు. పక్కా చేస్తాను, ట్యాగ్ చేస్తాను, పక్కా చేస్తాను. అంటిల్ అండ్ అన్లెస్ ఫస్ట్ నైట్ వరకు వెళ్ళిపోతే నేనేం చేయలేను, కిస్ నేను బాధపడతాను. కానీ ముందేమన్నా అయితే మాత్రం మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను. సో ఒక్క క్వశ్చన్ అడుగుతాను. కరెంట్ ఉన్న ఈ ఫిలిం ఇండస్ట్రీలో, ఈ ఫిలిం అనే టర్మ్లో మొత్తం మీరు ఓవరాల్గా ఆడియన్స్ పర్సెప్షన్ కావచ్చు, ఆడియన్స్ వాళ్ళు చూసే విధానం కావచ్చు, కొన్ని సినిమాలు మీకు కొంచెం అడల్టరేటెడ్ సినిమాస్ కావచ్చు, ఓపెన్గా మాట్లాడుకుంటే కొంచెం వైల్డ్గా ఉన్న సినిమాలు కావచ్చు, ఆడియన్స్ని ఈజీగా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి, క్రౌడ్ పుల్లింగ్ సినిమాలు అయిపోతున్నాయి. అవి మెన్షన్ చేయాలనుకుంటే నేను మెన్షన్ కూడా చేస్తాను, ప్రాబ్లం ఉంది. అర్జున్ రెడ్డి సినిమా ఉంది, బేబీ సినిమా ఉంది, సినిమాలు ఉన్నాయి.
సో ఈ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు ఎలా చూస్తున్నారు? అది ఏమన్నా మారితే బాగుంటుంది అనుకుంటున్నారా? బికాస్ ఇలాంటి ఆర్టిస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చూడాలి అంతే విధంగా కాబట్టి. ఈ జనరేషన్లో వచ్చిన తర్వాతే మారింది అది నిజంగా. సో మీరేమన్నా అనుకుంటున్నారా? మీకు ఏమన్నా చేంజ్ చేసే ఛాన్స్ ఉంటే ఫిలిం రిలేటెడ్ ఏదో ఒకటి? అంటే ఆడియన్స్ అయితే వాళ్ళకి మంచి సినిమా వేస్తే వాళ్ళు చూస్తారండి. ఇది మంచి సినిమా అంటే ఇట్ ఇస్ నాట్ ఫుల్లీ ఆర్టిస్టిక్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, మంచి ఫన్ ఉంది. సో డెఫినెట్లీ మంచి సినిమాని చూస్తారని మనకు కాన్ఫిడెన్స్ ఉందండి. యా మీ ఫిల్మ్ వరకు మీరు ఎందుకంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మాకు రెండు షేడ్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇది, ఇంకోవైపు ఫస్ట్ నైట్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటున్నారు కదా. ఫస్ట్ కిస్. సో మీరు ఇందాక ఏదో ఊహించుకోమన్నారు కదా, నేను కొంచెం ఎక్స్టెండ్ వెళ్ళాను. ఆ ఫీల్ లోనే ఉన్నారు. ఓకే ఓకే. కొంచెం బయటకు రావడం ఇబ్బంది అయిందండి. మరి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ చైర్ లో కూర్చొని నన్ను అడుగుతారండి. యా ఓకే ఓకే. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు టాలీవుడ్ లో? నేను అందరి సినిమాల్ని చూసానండి. ఐ లవ్ ఎవ్రీవన్స్ యాక్టింగ్. ఇప్పుడైతే నాకు ఎన్టీఆర్ అన్న, ప్రభాస్ అన్న, ఐ లవ్ దెమ్. అండ్ ఈవెన్ చరణ్ అన్న, ఐ లవ్ దేర్ యాక్టింగ్. ఆఫ్ కోర్స్ బన్నీ అన్న, వావ్. అంటే ప్రతి ఒక్కరి నుంచి ఐ హావ్ టేకన్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. సో ఏం తీసుకున్నారు సంథింగ్ ఫ్రమ్ దెమ్ అంటే? చెప్పండి, ఏం తీసుకున్నారు? ఎన్టీఆర్ గారి నుంచి ఏం తీసుకున్నారు? ప్రభాస్ గారి నుంచి ఏం తీసుకున్నారు? ఆయన నుంచి డైలాగ్ డెలివరీ. ఇప్పుడు ఆ 1.5 minute డైలాగ్. అవును, ఆయన డైలాగ్ డెలివరీ చూసే నేను ప్రాక్టీస్ చేసి నేను చెప్పానండి. ఈవెన్ దో మీరు మాట్లాడుతున్నప్పటికీ, ఆ డైలాగ్ చెప్పినప్పటికీ ఆ బేస్ లెవెల్లో చాలా మార్పులు చూపించారు, వేరియేషన్. చాలా బేస్ తో చెప్పారా? అండ్ ప్రభాస్ అన్నది స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్టేచర్ అమేజింగ్. బన్నీ అన్నది స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. చరణ్ అన్న వావ్, ఈస్ అ డార్లింగ్. ఐ లవ్ హిమ్. అంటే వాళ్ళని చూస్తుంటేనే యూ గెట్ టు లెర్న్ అ లాట్. ఓకే, ఈ సీన్ లో ఇలా యాక్ట్ చేశారు, ఈ రొమాంటిక్ సీన్ ని ఇలా యాక్ట్ చేశారు, వావ్ ఓకే నేను కూడా చేయవచ్చు, నేను కూడా ట్రై చేయవచ్చు అని ఇలా ఉంటాయండి. సో చాలా ఉంటాయి యాక్చువల్లీ. సో నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఉండొచ్చు ఇందులో. మీకు ఫాదర్ సన్ రిలేషన్ తెలిసింది, రిమైనింగ్ రిలేషన్స్ నాకు తెలీదు. సో మోస్ట్లీ ఆఫ్ స్క్రీన్ ఎవరు బాగా రిలేటివ్ అయిపోయారు? అంటే ప్రకాష్ రాజ్ సార్. బయట ఏమని పిలిచారు? సార్ అనే పిలుస్తానండి. బట్ కొంచెం ఉంటది కదా, కొన్నాళ్ళు ఈ నష ఉంటది ఫాదర్ లా ట్రీట్ చేయడం. అంటే కొంచెం ఐ మీన్ గురు, ఫాదర్ మీన్స్ అవర్ గైడ్ కదా. సో ఈ కెరియర్ లో కొంచెం గైడ్ లా ట్రీట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజులు కదా. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆయన నా గురువే. ఎందుకంటే హీ హ్యాస్ టాట్ మీ అ లాట్ యాక్టింగ్ లో. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మహాభారతంలో మిగిలిన క్యారెక్టర్స్ కూడా కవర్ చేసేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఉత్సవం నిజంగానే ఉత్సవం ఎంత గ్రాండ్ సక్సెస్ అవుతుందో నార్మల్గా ఊర్లలో పెట్టుకున్నప్పుడు, అలా సక్సెస్ అవ్వాలని, మీరు సక్సెస్ మీట్లో రావాలని, కాజుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.